తెలంగాణలోని ఒక అద్భుతమైన అతి మహిమ కలిగిన క్షేత్రం. ఈ క్షేత్రం 4000 సంవత్సరాల పురాతన చరిత్ర కలిగి ఉందండి. ఈ ఆలయం పేరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఈ ఆలయం భద్రాచలం నుండి 90 కిలోమీటర్ల మరియు వరంగల్ నుండి 130 కిలోమీటర్ల దూరంలో మంగాపేట మండలంలోని మల్లూరి గ్రామంలో ఉందండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఈ క్షేత్రం యొక్క గొప్పతనం మరియు ప్రదేశం యొక్క వింతలు విశేషాల గురించి వివరించబోతున్నానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. 6వ శతాబ్దానికి పూర్వం నుంచే ఈ క్షేత్రం ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఆలయం చిన్నచోళ చక్రవర్తుల కాలం నాటిదని చెబుతున్నారు. ఈ క్షేత్రం అంతా అర్ధచంద్రాకారంలో ఉంటుందండి. ఇక్కడి లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిశాడు. శాతవాహన శక ప్రభు అయిన దిలీపకర్ణి మహారాజుకు స్వామివారు సాక్షాత్కరించి గుహ అంతర్భాగంలో ఉన్నానని తెలిపారట. మహారాజు 76,000 సైనికులతో అక్కడ తవ్విస్తుండగా స్వామివారికి గుణపం నాభిలో గుచ్చుకుందండి. ఆ నాభి నుంచి ప్రస్తుతం ద్రవం వెలువడుతున్నది. ఈ ద్రవాన్ని సేవిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని జనాల నమ్మకం. దీన్నే నాభి చందనం అని కూడా పిలుస్తారు. ఇక్కడ మరొక ప్రత్యేకత ఏమిటంటే లక్ష్మీ నరసింహస్వామి మానవ శరీర ఆకృతిలో అతి సున్నితంగా ఉంటారండి. స్వామివారికి ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అను 2 భార్యలు ఉన్నారు. క్షేత్ర పాలకునిగా పంచముఖ ఆంజనేయ స్వామి, శిఖా ఆంజనేయ స్వాములు ఉన్నారు. క్షేత్రానికి పశ్చిమాన వేణుగోపాల స్వామి, తూర్పు భాగంలో కోనేరు, దక్షిణాన నారా నరసింహ క్షేత్రాలు ఉన్నాయండి. ఈ మల్లూరులో ఉన్న శ్రీ హేమాచల నరసింహస్వామి క్షేత్రంలో ఉన్న ప్రత్యేక ఆకర్షణ ఇక్కడున్న చింతామణి జలపాతం. దట్టమైన అడవిలో కొండలపై నుంచి వస్తున్న ఈ జలపాతంలో భక్తులు భక్తి స్నానాలు చేస్తారు. ఈ జలాధార విశేషమైన ఔషధ గుణాలను కలిగి ఉంది. దీనిని సేవిస్తే సమస్త రోగాలు మటుమాయమవుతాయని ఇక్కడున్న భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. దీనికి సమీపంలోనే మరో చిన్ని జలపాతం కూడా ఉందండి. చింతామణి జలపాతానికి సమీపంలో మహాలక్ష్మీదేవి పురాతన మందిరం కూడా ఉంది. ఈ క్షేత్రంలో ఇతర దేవతా మందిరాలు చాలా ఉన్నాయి. ఈ దివ్యాలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామి, నవగ్రహ మండపం, లక్ష్మీదేవి, గోదాదేవి మందిరాలు కూడా మనకు దర్శనమిస్తాయండి. ఆ దివ్య ఆలయాల సందర్శనం పూర్వజన్మల పుణ్యఫలంగా భక్తులు ప్రగాఢంగా భావిస్తారు. శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్వాహకులు ప్రతి ఏటా వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారండి. ఇందుకోసం ఆలయ పూజారులు నరసింహస్వామి జయంతి, స్వామివారి కళ్యాణం, రథోత్సవం, సదస్యం, తెప్పోత్సవం, నాగబెల్లి, వసంతోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ క్షేత్రం యొక్క చరిత్ర ఏమిటంటే కాకతీయ రాణి రుద్రమదేవి సందర్శించడమే కాక ఇక్కడ ఉన్న జలపాతానికి చింతామణి అని నామకరణం చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఓరుగల్లు రాజధానిగా పరిపాలనను సాగించిన కాకతీయ రాజుల ఏలుబడిలోనే ఈ హేమాచల క్షేత్ర ప్రాంతం ఉండేది. ఈ హేమాచల క్షేత్రంపై గోన గన్నారెడ్డి నేతృత్వంలో సైనిక స్థావరం నిర్వహించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. గుట్ట శిఖరంపై కాకతీయ రాజులు కోనేరు, అర్ధమండపం, గుర్రపుశాలలు, రాక్షస గుహలు నిర్మించి శత్రు రాజ్యాలతో యుద్ధం చేయడానికి ఇక్కడ వ్యూహరచనలు చేసేవారట. గోదావరికి కేవలం కేసుపట్టు దూరంలో ఉన్న ఈ క్షేత్రం నుంచి గోదావరి అవతలి వైపు నుంచి కాకతీయ రాజ్యం వైపు దూసుకొచ్చే శత్రువులను గుర్తించడానికి దర్పణాలను వాడేవారట. శత్రు రాజ్యాలతో జరిగే యుద్ధకాలంలో రక్షణ కోసం రాణి రుద్రమదేవి వారితో పాటు ప్రధాన సైనికాధికారులు ఇక్కడ కోటలో విడిది చేశారని చరిత్రకారులు చెబుతున్నారు. కాకతీయుల పాలన అంతమైన తర్వాత ముస్లిం రాజుల దండయాత్రలు పెరిగాయండి. ఈ క్రమంలో 17వ శతాబ్దంలో గజనీ మహమ్మద్ ఈ ఆలయాన్ని దర్శించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. 1000 స్తంభాల గుడి, రామప్ప, కోటగుళ్ళు లాంటి దేవాలయాలను ధ్వంసం చేసిన గజనీ మహమ్మద్ సైన్యాలు హిమాచల క్షేత్రాన్ని మాత్రం ముట్టుకోలేదండి. పైగా బంగారు బిస్కెట్లు ఈ ఆలయానికి కానుకగా సమర్పించినట్లు చెబుతున్నారు.
ముస్లింలు పవిత్రంగా భావించే అర్ధచంద్ర నెలవంకను ఈ క్షేత్రం పోలి ఉండటమే దీనికి కారణమని అంటారు జనాలు. ఈ క్షేత్రంలో మరొక అద్భుతం ఏమిటంటే చింతామణి జలపాతం. అక్కధార, చెల్లధార అని కూడా పిలుస్తారండి ఈ జలపాతాన్ని. ఈ జలపాతంలో ఉన్న నీటిని తాగితే సర్వరోగాలు పోతాయని జనాలు నమ్ముతున్నారు. కాశీ గంగాలో దొరికే జలాల కంటే ఇక్కడ దొరికే జలాలు చాలా పవిత్రమైనవని నమ్ముతున్నారు. 100 రోజుల పాటు ఈ జలాలు నిత్యం సేవిస్తే రోగాలన్నీ నయమవుతాయట. ఇక్కడ జలపాతంలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయట. హిమాచల క్షేత్ర అడుగుభాగంలో చెట్ల బెరుల మధ్య వనమూలికలతో కూడిన జలపాతం ఏడాది పొడవునా పారుతూనే ఉంటుంది. హిమాచల క్షేత్రం దర్శనం కోసం ఎంతమంది ఎక్కువ భక్తులు వస్తే జలపాతం అంత వేగం పుంజుకుంటుందట. ఈ క్షేత్రంపై భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడం వల్ల భూమిపై ఒత్తిడి పెరిగి అడుగు నుంచి జలాలు పైకి ఉబికి వస్తాయట. ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చినట్టయితే మా వీడియోకి ఒక లైక్ వేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.